జనరల్ డయ్యర్కు సారీ చెప్పనంటూ కోర్టు జరిమానా కట్టిన ఈ నాయర్ ఎవరు? జలియన్ వాలాబాగ్ దురాగతాన్ని ప్రపంచానికి చాటేందుకు ఆయన ఏం చేశారు? బ్రిటిష్ పాలనలో అత్యున్నత ప్రభుత్వ పదవుల్లో నియమితులైన కొద్ది మందిలో నాయర్ ఒకరు. భారతదేశం స్వాతంత్రం పొందడానికి చాలా కాలం ముందు బ్రిటిష్ సామ్రాజ్యంలో ఒక ధిక్కార స్వరం వలసవాద మారణ హోమానికి వ్యతిరేకంగా పిలుపునిచ్చే ధైర్యం చేసి దానికి మూల్యం చెల్లించింది. బ్రిటిష్ పాలనా కాలంలో అత్యున్నత ప్రభుత్వ పదవుల్లో నియమితులైన కొద్దిమంది భారతీయుల్లో న్యాయవాది సర్ చెత్తూర్ శంకరన్ నాయర్ ఒకరు. 1919లో జలియన్ వాలాబాగ్ మారణకాండ తర్వాత వైస్రాయ్ కౌన్సిల్కు ఆయన రాజీనామా చేశారు. 1919లో పంజాబ్లోని అమృత్సర్ జలియన్ వాలాబాగ్లో ఒక బహిరంగ సభలో పాల్గొన్న వందలాది మంది పౌరులను బ్రిటిష్ దళాలు కాల్చి చంపాయి. ఈ మారణకాండ జరిగి 100 ఏళ్లైన సమయంలో అప్పటి యూకే ప్రధానమంత్రి థెరీసా మే ఈ విషాదాన్ని భారతదేశంలో బ్రిటన్ చరిత్రపై అవమానకరమైన మచ్చగా అభివర్ణించారు. డయ్యర్ చర్యలను వెలుగులోనికి తీసుకొచ్చిన నాయర్ అప్పటి పంజాబ్ లెఫ్టినెంట్ గవర్నర్ మైకేల్ ఓ డయ్యర్పై నాయర్ చేసిన విమర్శలు ఆయనపై పరువు నష్టం దావా వేయడానికి దారితీశాయి. ఇది అమాయకుల ఊచకోతను, బ్రిటిష్ అధికారుల చర్యలను వెలుగులోనికి తీసుకురావడానికి సహాయపడింది. ఆ సమయంలో నాయర్ చాలా వివాదాస్పదమైన వ్యక్తి అని కేపీఎస్ మీనన్ తన జీవిత చరిత్రలో నాయర్ గురించి ప్రస్తావించారు. మీనన్ స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి విదేశాంగ కార్యదర్శి. నాయర్కు స్వతంత్ర అభిప్రాయాలున్నాయి. అతివాద రాజకీయాలపై అయిష్టత ఉంది. వలస పాలనపైన, భారత స్వతంత్ర పోరాట కథానాయకుడు, ప్రస్తుత రాజపితగా పరిగణిస్తున్న మహాత్మా గాంధీ పైన విమర్శనాత్మకంగా మాట్లాడారు. నాయర్ కుమార్తె సరస్వతిని మీనన్ వివాహం చేసుకున్నారు. సర్వశక్తిమంతుడైన బ్రిటిష్ వైస్రాయ్ను ముఖం మీదే అవమానించగలిగిన, మహాత్మా గాంధీని బహిరంగంగా వ్యతిరేకించగలిగిన ఏకైక వ్యక్తి నాయర్ అని మీనన్ రాశారు. ఇటీవల దశాబ్దాలలో నాయర్ పేరు అంతగా వినిపించడం లేదు. అయితే ఈ ఏడాది ప్రారంభంలో ఓ కోర్టు కేసు ఆధారంగా అక్షయ్ కుమార్ నటించిన బాలీవుడ్ చిత్రం కేసరి చాప్టర్ 2 వల్ల నాయర్ జీవితం ప్రజల దృష్టిని ఆకర్షించింది. కేరళలోని ప్రస్తుత పాలక్కడ్ జిల్లాలో 1857లో ఒక సంపన్న కుటుంబంలో నాయర్ జన్మించారు. ఆయన మద్రాసులోని ప్రెసిడెన్సీ కళాశాలలో చదువుకున్నారు. న్యాయశాస్త్రం అభ్యసించడానికి ముందు డిగ్రీ చదివారు. మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి వద్ద అప్రెంటిస్గా తన వృత్తిని ప్రారంభించారు. ప్రభుత్వ ప్రతినిధిగా నాయర్ కెరీర్లో కీలకమైన ఘట్టం జలియన్ వాలాబాగ్లో జరిగిన ఊచకోత. వైశాఖి పండుగ రోజున జలియన్ వాలాబాగ్లో వందలాది మంది నిరాయుధ భారతీయులను కాల్చి చంపారు. బ్రిగేడియర్ జనరల్ ఆర్ఈహెచ్ డయ్యర్ ఆదేశాల మేరకు సైనికులు జరిపిన కాల్పుల్లో అధికారిక లెక్కల ప్రకారం దాదాపు 400 మంది మరణించారు. 1500 మందికి పైగా గాయపడ్డారు. భారత వర్గాలు మరణాల సంఖ్య 1000కి దగ్గరగా ఉందని చెప్పాయి. నాయర్ 1922లో రాసిన గాంధీ అండ్ అనార్కీ అనే పుస్తకంలో పంజాబ్లో జరిగిన సంఘటనల తర్వాత వెల్లువెత్తుతున్న ఆందోళనల గురించి రాశారు. జలియన్ వాలాబాగ్ కాల్పులు ఆ ప్రావిన్సులో జరిగిన అతిపెద్ద అణచివేత చర్యలో భాగం. అక్కడ మార్షల్ లా అమల్లో ఉంది. దేశంలోని మిగిలిన ప్రాంతాలతో ఈ ప్రాంతానికి సంబంధం తెగిపోయింది. ఏ వార్తాపత్రికలను అనుమతించలేదు. దేశాన్ని పరిపాలించాలంటే జలియన్ వాలాబాగ్లో లాగా అమాయకులను ఊచకోత కొయ్యాల్సి వస్తే ఏ పౌర అధికారైనా ఎప్పుడైనా సైన్యాన్ని పిలిపించి ఇద్దరూ కలిసి జలియన్ వాలాబాగ్లో చేసినట్టుగా ప్రజలను ఊచకోత కోసే పరిస్థితి ఉంటే అటువంటి దేశంలో జీవించాల్సిన అవసరమే లేదు అని ఆయన రాశారు. ఈ పుస్తకంలో జనరల్ డయ్యర్పై ఆయన రాసిన కొన్ని భాగాలే 1924లో నాయర్పై పరువు నష్టం దావాకు ఆధారమయ్యాయి. డయ్యర్ను నాయర్ ఉగ్రవాదిగా ఆరోపించారు. మార్షల్లా విధించడానికి ముందు ప్రభుత్వం పాల్పడిన దురాగతాలకు డయ్యర్ బాధ్యులని నాయర్ ఆరోపించారు. లండన్లోని కోర్ట్ ఆఫ్ కింగ్స్ బెంచ్లో 5 వారాల పాటు జరిగిన విచారణలో డయ్యర్కు అనుకూలంగా తీర్పు వచ్చింది. ఆయన 500 పౌండ్ల నష్టపరిహారం, 7,000 పౌండ్ల ఖర్చులు చెల్లించాలని తీర్పునిచ్చింది.
అయితే క్షమాపణ చెప్తే నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం లేదని డయ్యర్ ప్రతిపాదించారు. కానీ నాయర్ అందుకు నిరాకరించి డబ్బు చెల్లించారు. విచారణలో వాంగ్మూలాల నివేదికను ది టైమ్స్లో ప్రతిరోజు ప్రచురించారు. ఓడిపోయినప్పటికీ ఈ దారుణాలను ప్రజల దృష్టికి తీసుకురావాలనే తన లక్ష్యాన్ని కేసు సాధించిందని నాయర్ కుటుంబం చెప్తోంది. నాయర్ మునిమనువడైన రఘు పలాట్ తన భార్య పుష్పతో కలిసి ది కేస్ దట్ షుక్ ది ఎంపైర్ అనే పుస్తకాన్ని రాశారు. ఈ కేసు స్వాతంత్ర ఉద్యమంలో ఒక అలజడిని రేకెత్తించడానికి సహాయపడిందని ఆయన చెప్పారు. బ్రిటిష్ వారు తమ ప్రజలతో న్యాయంగా వ్యవహరిస్తారని ఆశించలేనప్పుడు డొమినియన్ స్టేటస్ కలిగి ఉండటంలో అర్థం లేదని కూడా ఇది చూపించిందని పుష్ప తెలిపారు. గాంధీ కూడా ఈ కేసును చాలాసార్లు ప్రస్తావించారని, విజయంపై ఆశ లేకుండా పోరాటంలో న్యాయర్ ధైర్యం చూపించారని ఒకసారి రాశారని చరిత్రకారుడు పిసి రాయ్ చౌదరి తర్వాత తెలిపారు. ఆ కేసులో ఓడిపోయిన తర్వాత నాయర్ భారత్లో తన వృత్తిని కొనసాగించారు. 1928లో భారతదేశంలో రాజ్యాంగ సంస్కరణల పనితీరును సమీక్షించిన సైమన్ కమిషన్ భారత కమిటీకి ఆయన చైర్మన్గా ఉన్నారు. ఆయన 1934లో 77 వయసులో మరణించారు. విదేశీ ఆధిపత్యం, స్థానిక ఆచారాల బానిసత్వం నుంచి తన దేశాన్ని విముక్తి చేయడంపై తన ఆలోచనలు, శక్తులన్నిటినీ నాయర్ కేంద్రీకరించారు. రాజ్యాంగ పద్ధతులకు కట్టుబడి విజయాన్ని సాధించారు అని నాయర్ ప్రయాణం గురించి మేనన్ వివరించారు.